మనోహరి అమర్ అమర్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక అప్పుడు కిటికీ దగ్గర నిలబడి గుప్తా ఆరు వీళ్ళిద్దరూ కూడా మనోహరి మాటలు వింటూ ఉంటారు. అమర్ ఏమైంది మనోహరి అని చెప్పి అడుగుతూ ఉంటే, మనం తప్పు చేస్తున్నాం అమర్, ప్రేమించే వాళ్ళం ఇంతమంది ఉన్నా కూడా మనం ఆరు ఆత్మకు శాంతిని కలిగించలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఆరు ఆత్మ మన చుట్టూ తిరుగుతుందని తెలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ తను ఇక్కడే ఉండి మన కష్టాలను బాధలను చూస్తూ ఎంతలా బాధపడుతుందో తలుచుకుంటే భయంగా కూడా ఉంది. అందుకే వీలైనంత త్వరగా తన అస్థికలను మనం పుణ్యనదిలో కలిపి తన ఆత్మకు శాంతి కలిగిద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ మాటలకు మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే, ఇక ఆరు మాత్రం బాధతో అలా లాన్లో కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ బాల్కనీలోకి వచ్చి బాధపడుతూ ఉంటే బాగి అమర్ని ఓదారుస్తూ ఉంటుంది. మరోపక్క పిల్లలు కూడా ఆరు గురించి ఆలోచిస్తూ అలా బాధగా గదిలో కూర్చొని ఉంటారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.